హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన అన్ని సందేహాలకు ప్రభుత్వం తెరదించింది. అంతేకాకుండా గడువు తేదీని కూడా పెంచింది. సందేహాలు, వివరాలు, అప్లై విధానం, చివరి తేదీ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తెలిపిన 6 గ్యారంటీలలో ఒకటి ఈ రాజీవ్ యువ వికాసం పథకం. తెలంగాణలో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా రూపొందించబడిందే ఈ రాజీవ్ యువ వికాసం పథకం. ఈ పథకానికి మొదట ఆదాయ ధృవపత్రం ఖచ్చితంగా జతపరచాలని నిబంధన ఉండడంతో ఆదాయ ధృవపత్రాల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా రావడంతో ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని నిబంధనను సడలించింది. రేషన్ కార్డు లేని వారు మాత్రం ఆదాయ ధృవపత్రం ఖచ్చితంగా సమర్పించాలి. మరియు దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 14 ఏప్రిల్ 2025 వరకు పొడిగించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని వారు ఆఫ్లైన్లో కూడా ఈ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇందులో అప్డేట్స్, ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్నాక ప్రింట్ ఎలా తీసుకోవాలి ఒకసారి మనం తెలుసుకుందాము. దీనికోసం TSOBMMS వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ముందుగా కార్పొరేషన్ వైజ్ స్కీమ్స్ వాటికి ఎంతవరకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించనుంది విషయాన్ని చూసుకోవాలి. ముందుగా మీకు ఏ విభాగంలో నైపుణ్యం, ఆసక్తి, వ్యాపార చతురత ఉందో ఎంపిక చేసుకోవాలి. ఇక మార్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్లో కూడా మార్పులను చేశారు. దీని ప్రకారం రేషన్ కార్డు కలిగి ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో పేరు లేని వారు ఆదాయ ధృవపత్రాన్ని జతపరుస్తూ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి కల్పించారు. ఇక ఆన్లైన్ దరఖాస్తు చేసుకోలేని వారు దగ్గరలో ఉన్న MPDO, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో లేదా మున్సిపల్ కార్యాలయంలో మాన్యువల్గా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఒక ఫారంను ఈ TSOBMMSలో పెట్టడం జరిగింది. ఈ ఫామ్ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింటౌట్ తీసుకోవాలి. దీంట్లో కూడా ఆన్లైన్ విధానం లాగానే కార్పొరేషన్ పేరు, జిల్లా, మున్సిపాలిటీ లేదా గ్రామం అడ్రస్ మెన్షన్ చేసి మొబైల్ నెంబర్ను కూడా మెన్షన్ చేయాలి. దరఖాస్తుదారు పేరు, ఆధార్ నెంబరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు మరియు రేషన్ కార్డు నెంబరు లేదా ఆదాయ ధృవపత్రం నెంబరు, కుల ధృవపత్రము నెంబరు, క్యాస్టు, సబ్ క్యాస్టు, దివ్యాంగులైతే వాటి వివరాలు, లోన్ సెక్టర్ నేము, స్కీము, దీంతోపాటు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే పాస్బుక్ నెంబరు మరియు ఎన్ని ఎకరాలు ఉంది అనేది మెన్షన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా రాసి దరఖాస్తుదారు సంతకం చేయాల్సి ఉంటుంది. మరియు కావలసిన పత్రాలు జతపరిచి సంబంధిత MPDO మున్సిపల్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆపరేటర్ మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఒక అప్లికేషన్ నెంబర్ను లేదా అప్లికేషన్ రిసిప్ట్ను మాన్యువల్గా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ గైడెన్స్లో మనకు అమౌంట్ ఎంత తీసుకుంటే సబ్సిడీ ఎంత వస్తుంది అనేది వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. 50,000 తీసుకున్న వారికి 100% సబ్సిడీ మరియు 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకున్న వారికి 90% సబ్సిడీ మరియు బ్యాంక్ లోన్ వచ్చేసి 10% ఉంది. ఈ విధంగా మనకు స్కీమ్కి సంబంధించి సబ్సిడీ ఏ విధంగా ఉంది అనేది ఇందులో గైడ్లైన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ లిమిట్ వచ్చేసి రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలకు కూడా సంబంధించి ఏ విధంగా ఉండాలనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ వివరాలు మరియు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు, పట్టాదార్ పాస్బుక్, సదరం సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఈ విధంగా మనకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఎంపిక విధానం మొదట దివ్యాంగులు మరియు ఒంటరిగా ఉన్న మహిళలకు, లక్షలోపు కార్పొరేషన్ దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించనున్నారు. మొత్తం మీద ఈ పథకం ద్వారా 5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ పథకం సంబంధించిన అఫీషియల్ URLను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అర్హత, ఆసక్తి కల అభ్యర్థులు మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.